ఎక్కడ చూసినా ఎటు చూసినా కూడా డెమాన్ 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 అని చెప్పి డెమాన్ నామస్మరణతో మారిపోకపోతుంది. ఎందుకురా డెమాన్ ఇలా లేడు, 2 వారాల నుంచి 3 వారాల నుంచి ఏదైతే మనం డెమాన్ చూస్తున్నామో ఇంతకుముందు ఎందుకు ఇలా లేడు, అబ్బా ఇలా ఉండుంటే విషయం వేరేలా ఉండేది కదా, ఈ 3వ ప్లేస్కి 2వ ప్లేస్కి కాకుండా అసలు ఫస్ట్ ప్లేస్కి టైటిల్ రేస్లోనే డెమాన్ పెట్టేవాళ్ళం కదా, వారు వన్ సైడెడ్గా ఉండేది కదా అని చెప్పి చాలామంది ఆడియన్స్ అభిప్రాయం. మెసేజ్లు అయ్యాయి, కామెంట్స్ అయ్యాయి. చివరికి హాట్స్టార్ వాళ్ళు కూడా మనోడు ఎగిరిన ఎగురుడికి ఒక హై వోల్టేజ్ మీమ్ వేశారు దాని మీద. అదిదా పరిస్థితి. డీటెయిల్డ్గా మాట్లాడుకుందాం. లెట్స్ స్టార్ట్. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ఆనంద్, వెల్కమ్ టు టాప్ న్యూస్. సో ముందుగా వీడియో లైక్ చేసి చూడండి. ఎవరైతే చూస్తున్నారో మీ బుజ్జి చేతులతో మంచిగా లైక్ చేయండి. పక్కన సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పు. సో సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ లైక్ చేసిన వాళ్ళు మళ్ళీ నొక్కాల్సిన అవసరం లేదు, ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు మళ్ళీ నొక్కాల్సిన అవసరం లేదు. ఎవరైతే లైక్ చేయలేదో సబ్స్క్రైబ్ చేయలేదో వాళ్ళ కోసం చెప్తున్నాను అనమాట. సో మీరు అందరూ సపోర్ట్ చేస్తే ఒక 80K అలా టచ్ చేద్దాం. సో ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు అన్సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉండండి. సరే, నేను నాకు ఎవరు చెప్పారనమాట ఇలా చెప్పండి ఈ విషయం అని చెప్పి. సో సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఉండండి. మనం చాలా విషయాలు ఉన్నాయి బిగ్ బాస్ రిలేటెడ్ మాట్లాడుకుంటాం, ఇంకా ఫర్దర్గా కూడా ఉంటాయి. సో మిమ్మల్ని ఎంగేజ్ చేస్తూనే ఉంటా నెక్స్ట్ ఇయర్ స్టార్ట్ అయ్యే వరకు, అంటే కొడతా ఉంటాను అనమాట మ్యాక్సిమం. అలాగే లైవ్ అంటే అసలు కాఫ్ కంటిన్యూస్గా వస్తుంది బ్రో. ఇదైతే నేను కనీసం ఇక్కడ ఇలా పాజ్ చేసుకొని వెంటనే చెప్పడానికి ఉంటుంది. కానీ ఏమవుతుందంటే ట్రై చేస్తుంటే కంటిన్యూస్గా మాట్లాడుతుంటే కాఫ్ వచ్చేస్తుంది. లైవ్లో నేను దగ్గుతూ ఉండి మీరు మాట్లాడుతూ ఉంటే అసలుకే నాకు కొత్త కదా ఇంటరాక్షన్ ఇందులో. సో మళ్ళీ ఇబ్బంది పడతామని చెప్పి చండాలంగా ఉంటుందని చెప్పి వెనక తగ్గుతున్నాను. అది పరిస్థితి. లేదంటే మంచి వెబ్ క్యామ్ కూడా కొన్నా, టు బి ఫ్రాంక్ చెప్పాలంటే. హెచ్డీ క్వాలిటీ 3000 అంత అయింది. వచ్చేదేం కనిపించట్లా, పోయేదే కనిపిస్తుంది అన్నట్టు. ఖర్చులు మాత్రం బాగానే ఉంటున్నాయి. తమ్నైల్స్ ఎన్ని తమ్నైల్స్, ఈ అమ్మ 120 తమ్నైల్స్ అంత లెక్కేసుకుంటే ఒక్కొక్క తమ్నైల్కి 300 చెప్పిన ఎంత అయిందో తెలుసా? 1,10,000 అంత తమ్నైల్స్కి అయింది ఈ సీజన్. తమ్నైల్ క్వాలిటీ మెయింటైన్ చేసాం. ఇందాక తమ్నైల్ ఎట్టా ఉంది ఈ ఓటింగ్, ఇది అదిరిపోలా. మనోడు బాగా కష్టపడ్డాడు లేండి. ఇన్ని రోజులకి నాకు తెలిసి ఛాలెంజింగ్ తమ్నైల్ చేస్తుంటాడు. సరే, ఎనీవే ఎపిసోడ్లో ఇంకొక విషయం కూడా ఉంది. తనుజ గారి కోసం సోషల్ మీడియాలో ఈ గేమ్ పర్టికులర్గా తనకేదో దానం చేశారు అది ఇది అని చెప్పి, సో దాని గురించి కూడా మాట్లాడుకుందాం. ఈ ఫస్ట్ టాస్క్లో ఇమాన్యుయల్ వర్సెస్ చిన్న ఫైటే, పెద్ద ఫైట్ ఏం కాదు. సో అలా మాట్లాడుకుందాం. ఎక్కువసేపు ఉండదు, 10-15 నిమిషాలు. నువ్వు కమిట్ అవ్వకరా, నేను కమిట్ అవ్వట్లా, తక్కువసేపులో ఉండేలా చూస్తా, అయిపోద్ది. ఎందుకంటే అక్కడ అంతకుమించి పెద్ద మ్యాటర్స్ కూడా లేవులేండి. సో బెలూన్ టాస్క్ ఏదైతే ఉందో గాలిలో ఊదేది అక్కడ దాంతో స్టార్ట్ అయిందనమాట. ఈ టాస్క్ గుర్తుంది కదా మీకు అని చెప్పి బిగ్ బాస్ సెటైర్ వేసాడు. గుర్తుందంటే చాలా బాగా ఆడారు, ఈసారి సరిగ్గా ఆడండి అని చెప్పి. సో లాస్ట్ టైం లాగా సొంత తెలితే అట్లా వాడరు కదా అని చెప్పి సెటైర్లు వేస్తూ ఉన్నాడు. దీని గురించి ఈ టాస్క్ గురించి కంప్లీట్ డీటెయిల్గా మార్నింగ్ అన్సీన్ అని చెప్పి మిడ్ నైట్ టాక్స్ అని చెప్పి వీడియో చేసాము. సో చాలా పెద్ద వీడియో, డీటెయిల్ లైన్ టు లైన్ ఉంటుంది. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చూడండి. ఇక్కడ మాత్రం నేను ఓవర్ వ్యూనే చెప్తా, లైన్ టు వెళ్ళట్లేదు. లైన్ టు లైన్ ఆల్రెడీ వెళ్ళాను. సో టాస్క్ వచ్చేప్పటికి సేవ్ ఇట్ టు విన్ ఇట్. 5 minutes లేదా 5 minutes దగ్గరగా బెలూన్ ఊదుకుంటా అక్కడ ఉన్న వెళ్ళి బెలూన్ కొట్టాలి. ఇలాగ ఉంటుంది కొద్దిసార్లు. ఇంకా ఇప్పుడు ఒకళ్ళు డ్రాప్ అవ్వాలి, 2 పేర్స్ కావాలి కాబట్టి ఒకరు డ్రాప్ అవ్వాలి అనగానే అందరూ డెమాన్ వైపే వెళ్ళి చూపిస్తారు. డెమాన్ నువ్వు ఆల్రెడీ 2 స్టార్లు గెలిచావు, నువ్వు ఎట్టా ఆడతావా సావే అయ్యి అని చెప్పి. 2 స్టార్లు గెలిస్తే ఏంటి, నేను ఆడతా అంటాడు ఆయన. ఎందుకు ఈ రోజే అన్నారు కదా, సో నాకు ఓటీపీలు వచ్చింది అని చెప్పి సింపుల్గా చెప్తాను చూడండి. ఓవరాల్గా ఎందుకు అంతసేపు గొడవ చేశాడు ఏంటి అంటే, ఏదైతే ఓటీపీలు అంటే అదే మీకంటే ఓటీపీలు వచ్చింది కదా అంటూ ఉంటాడు. ఏదైతే ఒక గిఫ్ట్ ఇస్తున్నారు బిగ్ బాస్, అదే ఆడియో మెసేజ్ కానీ ఏదో ఒకటి ఫ్యామిలీ నుంచి ఒక గిఫ్ట్ వస్తుంది అన్నారో, ఏ రోజుకి ఆ రోజు ఒక మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్ ఉంటాడు, బెస్ట్ ప్లేయర్ ఉంటాడు. సో అది ఏ రోజు దారే జరిగింది కాబట్టి ఇప్పుడు నేను డ్రాప్ అయితే ఇమాన్యుయల్ నన్ను కొడితే నా దగ్గర 2 స్టార్లు ఉన్నాయి, అప్పుడు ఇమాన్యుయల్ నా దగ్గర కూడా 2 స్టార్లు ఉంటాయి, అప్పుడు ఏంటి పరిస్థితి? సో అందుకోసం అని చెప్పి నేను డ్రాప్ అవని చెప్పి ఫస్ట్ సంజన గారి దగ్గర స్టార్ట్ చేస్తాడు, నెక్స్ట్ ఇమాన్యుయల్ దగ్గరికి వెళ్తాడు, నెక్స్ట్ తనుజ దగ్గరికి వెళ్తాడు. అందరూ లేదు మేము వాడతాం ఇది మేము వాడాలి, ఫిజికల్ టాస్క్ మేము ఆడకపోతే నువ్వు ఎలాగో ఫిజికల్ టాస్క్ ఆడతావు, మేము ఆడాల్సిందే, దగ్గర ఆల్రెడీ 2 స్టార్లు ఉన్నాయి కదా అంటారు. సో ఎవరు ఆర్గ్యుమెంట్లు వాళ్ళు పెడతారు. తనుజ ఏమో ఒక ఇమాన్యుయల్ గుండి ఏం చేస్తుంటే ఇమాన్యుయల్ని డ్రాప్ చేసేవాడిని, డైరెక్ట్గా ఇమాన్యుయల్ అడిగితే అవును నేనే డ్రాప్ అయ్యేవాడిని, అది అని ఆయన చెప్తారు. డ్రాప్ అవ్వరు మ్యాక్సిమం, 2 స్టార్లు ఎవరికన్నా ఎవరు డ్రాప్ అవ్వరు. డెమాన్ ఏదైతే లాజిక్ పెట్టాడో వీళ్ళు కూడా అదే లాజిక్ పెడతారు, నేనున్న అదే లాజిక్ పెడతాను. ఎందుకంటే ఇప్పుడు 3 టాస్క్లు ఆడి 2 స్టార్లు గెలిస్తే ఇమాన్యుయల్ గెలిస్తే, నేను 2 టాస్క్లు 2 స్టార్లు గెలిచినప్పుడు నేను ఆడాలా తను ఆడాలా, నేను కూడా ఆడాలి కదా, అప్పుడు కదా 3వ స్టార్ కోసం లెక్క తెలియద్ది. సో తను కాకుండా అప్పుడు ఇమాన్యుయల్ ఏం చెప్తాడు, ఒకవేళ నేనే గెలుస్తాను మిగతా కూడా గెలిస్తే అప్పుడు ఒక్కొక్క స్టార్ అవుతుంది కదా, అప్పుడు నువ్వే లీడ్లో ఉంటావు కదా అని. మరి నువ్వు గెలిస్తే ఏంటంటే డ్రా ఇద్దు అప్పుడు చూద్దాం అంటాడు. అంతేగా నీకు ఇచ్చేస్తాను నేను నీకే ఓటు వేస్తాను అంటే అక్కడ డ్రాప్ అయిపోయేవాడు, ఓటు వేయరు, ఎవరు వేయరు. ఎందుకంటే అందరికీ అది కావాలి.
సో ఓటేను, పైగా ప్రాసెస్ తెలియదు, ఏం జరిగింది ఏంటి, బిగ్ బాస్ ఎలా డిసైడ్ చేస్తాడు ఏంటి అని చెప్పి. నా చేతిలో అంటే నీకు ఇచ్చేస్తానంటే కనుక వెనక్కి తగ్గేవాడు. అందుకే వెనక్కి తగ్గలేదు, అందుకే నీ డ్రామా అంతా నడిచింది. సో వీళ్ళు ఏమంటారంటే మేము అంటే నువ్వు గివ్ అప్ ఇచ్చేస్తానంటే కాకుండా మేము తీసేస్తానంటూ బయటికి పెట్టాలి అని. ఈవిడ ఏమంటారంటే సంజన గారు అంటే ఏంటి ఇలాంటి ఇప్పుడు నెగిటివ్ మాటలు ఎందుకు, అంటే ఈ ఓటింగ్లు ఇవన్నీ ఎందుకు, ఏదో సరదాగా ఆడుకున్నా సరదాగా డ్రాప్ అయిపో అన్నట్టు విధంగా. దాని తర్వాత సంజన గారితో గొడవ అవుతుంది, ఈ మేళతో గొడవ అవుతుంది, తనుజతో కూడా గొడవ అవుతుంది, ఈ పెద్ద డిస్కషన్లు జరుగుతాయి. సో మొత్తానికి ఫైనల్గా డ్రాప్ అవుతాడు. సరే మీరు రిస్క్లో పెడతామన్నారు కదంటే తనుజ, మరి మేము రిస్క్లో లేమని చెప్పి ఆవిడంటది. సో నేను చేస్తున్నాను, నువ్వు 2 స్టార్లు గెలిచావు, మేము ఒకటి కూడా గెలవలేదు కాబట్టి మేము ఆడాల్సిందే, మేము ఆడకుండా నువ్వు ఫిట్ ఆడతావు అంటే ఒకవేళ కాలు పోతే పోయింది అని చెప్పి లాస్ట్కి ఇదే డైలాగ్ వేస్తారు. సర్లేండి కాలు పోతే పోయింది రండి, ఎందుకు మీకు ఏడుపు ఇంకా అని చెప్పి. ఇంకోటి ఏం చెప్తారంటే ఈరోజు నేను కూర్చోబోతే రేపు మొత్తం కూర్చుంటా అంటాడు. అంటే డబల్ ఆడేవన్నీ కూర్చుంటాను కావాలంటే అంటాడు. సింగిల్ ఆడేవి అందరికి ఛాన్స్ వస్తుంది అంటే ఆడతాను, డబల్ అన్నీ కూర్చుంటాను, ఈరోజు నేను కూర్చోబోతే మాత్రం రేపు దేనికి కూర్చోని కూడా చెప్తాడు. సరే రండి కాలు పోతే పోయింది ఆడదామని చెప్తాడు. టాస్ స్టార్ట్ అవుతుంది. ఇమాన్యుల్ అన్నోళ్ళవి 2 బెలూన్స్, ఫస్ట్ బెలూన్ అయితే ఏంది అంత పెద్ద దూజాడు నాకు అర్థం కాల. పెద్ద దూజాడు గుమ్మడికి గిఫ్ట్ ఇస్తా అన్నారు అన్న, నాకు అర్థం కాదు ఎంత దూజావు. సో అది పగిలిపోయింది. 2వది పగిలిపోయింది, 3వది పగిలిపోయింది, సింపుల్గా పగిలిపోయింది. రీజన్ ఏంటంటే ఆవిడ పెట్టుకున్న మాస్క్ ఏదైతే ఉందో సరిగ్గా పెట్టుకోలేదు అనిపించింది. ఆవిడ ఊరేదానికి అది అడ్డం వచ్చేసింది నాకు తెలిసి. ఊతున్నప్పుడు ఆ మాస్క్ అడ్డమైపోయింది. ఇమాన్యుల్ ఫస్ట్ చూసుకొని చేయబెట్టి గాలి వస్తుందా లేదా అన్నీ చూసుకొని అప్పుడు బెలూన్ వదలాల్సింది. గాలి రావట్లేదు ఇమాన్యుల్ చెప్తాడు లైవ్లో. అలాంటి మరి బెలూన్ ఎందుకు వదలడం? అలాగే ఏందో జూమ్ అని చెప్పి ఏదో అర్జెంట్గా ఇంటికి వెళ్ళిపోవాలంటే స్పీడ్గా ఊతాడు. నెమ్మదిగా కదా ఊదుకోవాలి. అవి నెమ్మదిగా ఊదుకున్నారు. ఏసారి కళ్యాణ్ బాగా గాలిలో పెట్టాడు బెలూన్ని. వాళ్ళు 2 పగిలిపోయే వాటికి కూడా వెళ్తే ఒకటి ఉంటుంది గాల్లో. తర్వాత వీళ్ళది ఒకటి పగిలిన తర్వాత వాళ్ళది 3వది పగులుతుంది. దాని తర్వాత వీళ్ళది ఉంటుంది. వీళ్ళది ఉన్నప్పుడు ఇక్కడ ఏం చేయొచ్చు అంటే 2వ బెలూనప్పుడు వెళ్ళి గంట కొట్టేయచ్చు. 5 నిమిషాల దగ్గరలో ఉన్నది వీళ్ళే, వాళ్ళు కాదు. సో 2వది వెంటనే పగిలిపోద్ది. 3వది వేసినప్పుడు కళ్యాణ్ చాలా క్లియర్గా చెప్తాడు వేసే ముందు, వేసేసి వెళ్ళి బెల్లి కొట్టు అంటే ఓ అంటారు తనుజ గారు, వేసేస్తారు. కానీ పరిగెత్తరు, అక్కడ నుంచి చోలు ముసుగులు లెక్కేసుకుంటూ ఉంటారు. మరి ఆవిడ ఏం ఆలోచిస్తున్నారు ఏంటో, 5 నిమిషాలు అవ్వాలనుకుంటారు, కన్ఫ్యూజన్లో ఉన్నారు, అర్థమైపోయింది. అప్పటికి కళ్యాణ్ గాలిలో ఉన్నాడు, మళ్ళీ అరుస్తాడు ఎల్లు బెల్లి కొట్టమ్మా అని చెప్పి. ఈ లోపల అది అక్కడ నజర్ గట్టి దుర్ఘటన గట్టి. సో ఐబాల్ చెప్తే లాజిక్ తగ్గింది, ఇటు కింద పడింది బెలూన్. అప్పుడు వెళ్ళి కొడతారు ఆవిడ. దీనివల్ల నష్టమేం లేదు యాక్చువల్గా చెప్పాలంటే. కానీ అనవసరంగా ఒక ఆర్గ్యుమెంట్ జరిగింది ఇక్కడ, ఇమాన్యుల్ వర్సెస్ కళ్యాణ్ చెప్పి. ఇమాన్యుల్ లాజిక్ ఏంటంటే మాయి 3 పగిలిపోయినాయి, మీ 3 పగిలిపోయినాయి కదా అంటాడు. ఇమాన్యుల్కి ఏం కావాలి అన్నది వదిలేసి దాని చుట్టూ డిస్కస్ చేసుకుంటూ ఉంటారు. ఇప్పుడు బెల్లు కొట్టేటప్పుడు గాలిలో ఉండాలి కదా అంటే గాలిలో ఉండాల్సిన అవసరం లేదని చెప్పి డెమోన్ అంటూ ఉంటాడు. లేదు మీ 3 ముందు పగిలిపోయినాయి కదా మీరు డిస్క్వాలిఫై అయ్యారంటే మీరు కూడా 3 ముందు పగిలిపోయినాయి కదా మీరు డిస్క్వాలిఫై అయ్యారని చెప్పి అన్నెసరీ ఆర్గ్యుమెంట్ చేసుకుంటుంటారు. కళ్యాణ్ పాయింట్ ఆఫ్ టైం తర్వాత లైవ్లో అడుగుతాడు, అసలు ఏందన్నా నువ్వేమనుకుంటున్నావు, నీకేం కావాలంటే లేదురా నేను అసలు ఎవరు గెలిచారు అనుకుంటే నేను ఎవరు గెలిచారు ఎవరు ఓడిపోయారని అనట్లేదు, నేను ఆ పాయింట్ చెప్తున్నాను ఏంటంటే ఇద్దరు పగిలిపోయినాయి కాబట్టి ఇద్దరు డిస్క్వాలిఫై అన్నది ఆయన అనేది. ఇద్దరే డిస్క్వాలిఫై వల్ల వచ్చే లాభమే లేదు ఎవరికి. ఆల్రెడీ ఇమాన్యుల్ దగ్గర 1 స్టార్ ఉంది, వీళ్ళిద్దరి దగ్గర 0 స్టార్స్ ఉన్నాయి. ఇప్పుడు డెమోన్ ఇప్పుడు ఎక్కడ పాయింట్ వస్తుందంటే డెమోన్ ఏమైనా కావాలని తనుజ కళ్యాణ్కి ఇచ్చాడా అన్నది ఒక ఆర్గ్యుమెంట్ కింద వస్తుంది. ఒకవేళ అలా ఇస్తే కనుక ఇప్పుడు ఇమాన్యుల్ కనుక మేమే గెలిచాము అని ఉంటే కనుక అప్పుడు మన ఆర్గ్యుమెంట్ కోసం మాట్లాడుకుంటే ఒక అర్థం ఉంటుంది, కావాలని ఇచ్చాడేమో అని చెప్పి. ఇమాన్యులే కోరుకోడు నేను గెలిచాను అండు, ఇద్దరికీ లేదు అంటాడు, రద్దు అయిపోయింది టాస్క్ అన్న విధంగా చెప్తాడు. అలాంటప్పుడు ఇంకా దానికి అసలు సంబంధం లేదు, దాని గురించి మాట్లాడాల్సిన నెసిటీ లేదు. సో డైరెక్ట్గా వీళ్ళకి ఇచ్చాడు, ఒక్కొక్క స్టార్ వస్తుంది, ఇవ్వాలి ఎవరికొకరికి ఇవ్వాలి కాబట్టి వీళ్ళకి ఇవ్వాలి. వీళ్ళు బెలూన్ గాలిలో పెట్టారు కదా అంతసేపు, పెట్టకపోయి ఉంటే వేరే విషయం. వీళ్ళు కూడా పెట్టకుండా ఉన్నా కూడా వీళ్ళకి వచ్చింది, ఎందుకంటే వీళ్ళు ఎక్కువసేపు ఉన్నట్టు గేమ్లో, వాళ్ళు తక్కువసేపు ఉన్నట్టు. 3 ఇద్దరికి పగిలిపోయినాయి, కానీ వీళ్ళు ఎక్కువసేపు ఉన్నారు, లాస్ట్కి పగిలి వాళ్ళు తక్కువసేపు ఉన్నారు, అంతే తేడా. ఇక్కడ నాకు ఇంకో డౌట్ వచ్చింది, ఒకవేళ ఇమాన్యుల్ వీళ్ళు బెల్లి కొట్టిన తర్వాత వీళ్ళు బెల్లి కొట్టుంటే ఏం అయ్యేదా అని చెప్పి, అది నాకు డౌట్ వచ్చింది. అంటే వీళ్ళు 3 పగిలిపోయిన తర్వాత కొట్టారు కదా, వీళ్ళు 3 పగిలిపోయిన అప్పుడు ఏం కన్సిడర్ చేసేవాడు, నేను 5 నిమిషాలకు దగ్గరలో ఉన్నాను అని చెప్పి తిని కన్సిడర్ ఇమాన్యుల్ కన్సిడర్ చేసేవాడా, లేదంటే ఎక్కువసేపు గాలి వదిలిగట్టి అది కన్సిడర్ చేసేవాడా అని డౌట్ వచ్చింది నాకు. సో ఇది కూడా చాలాసేపు ఆర్గ్యుమెంట్ అంతా అవుతూ ఉంటుంది. ఓ పాయింట్ వస్తుంది, గాల్లో ఉన్నప్పుడు కొట్టాలి కదా అంటే, అవునన్నా గాల్లో ఉన్నప్పుడే కదా పరిగెత్తింది అని చెప్పి పరిగెత్తదు, ఆవిడ చెవులు మూసుకొని ఉంటారు అక్కడ. ఆవిడ చెవులు మూసుకొని ఉంది కదా అంత క్లియర్గా అంటే లేదన్న పరిగెత్తింది అంటారు, కానీ లేదురా ఇంక నీ ఇష్టం వదిలేస్తారు, కానీ అలా జరగదు. మనం దీన్ని పెద్దగా తీసుకుని ఏం చేయాల్సిన నెసిటీ లేదు. ఒకవేళ ఆవిడ పరిగెత్తకపోయినా కూడా స్టిల్ వాళ్ళకే విన్నర్స్ ఇవ్వాలి, వాళ్ళు ఎక్కువసేపు గాల్లో ఉంది వీళ్ళు లేదు కాబట్టి అంతే. ఇంకేం వేరే పారామీటర్స్ లేవు మనం కన్సిడర్ చేసి మనం ఏదో ఒకటి చేయడానికి. సో ఎవరు విన్నర్ అంటే ఎక్కువసేపు గాల్లో ఉంచింది, బాగా ఆడింది, అయితే బాగా ఆడింది చూడండి ఎలాంటి పాయింట్స్ పెట్టాడు, బాగా ఆడింది కాబట్టి తనుజ
అండ్ కళ్యాణ్ అని చెప్పి వాళ్ళకి ఇస్తాడు. సో అలాగా వాళ్ళ టాస్క్ విన్ అవుతారు. చెరుకు ఒక స్టార్ వచ్చింది వాళ్ళకి. దాని తర్వాత మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్ డిస్కషన్ జరిగింది అనమాట. బిగ్ బాస్ ఈరోజు జరగాల్సిన టాస్క్లన్నీ ముగిసాయి అనగానే డెమోన్ హ్యాపీ, చిన్నపిల్లలు చూడండి నాకు ఎక్కువ స్టార్లు ఉన్నాయి, నేనే స్ట్రైట్ అవే అయిపోతాను అని చెప్పి అనుకున్నాడు. ఈరోజు టాస్క్ విజేతల్లో నుంచి ఈరోజు టాస్క్ గెలిచిన ఇది చూడండి, టాస్క్ గెలిచిన విజేత సభ్యుల్లోంచి ఎవరు ప్లేయర్ ఆఫ్ ద డే ఎవరో మెజారిటీ ఓట్స్తో నిర్ణయించండి అనగానే అందరూ కలిసి డిసైడ్ చేస్తారు. ఇమాన్యుల్ చెప్తారన్నమాట, ఓకే అందరూ కలిసి డిసైడ్ చేస్తారు. అయితే బిగ్ బాస్ చేతులు లేదు, స్టార్స్ని బట్టి లేదు, అంటే టాస్క్లు గెలిచిన దాన్ని బట్టి లేదు అని చెప్పి. దీని తర్వాత కళ్యాణ్ కూడా అంటాడు బేస్డ్ ఆన్ పర్ఫార్మెన్స్ వెళ్దాము, సో అప్పుడు క్లియర్గా ఉంటుంది మనకు కూడా. ఇంకోసారి అయితే ఇవ్వను, నేను డైరెక్ట్గా చెప్పేస్తున్నానని చెప్పి డెమోన్ చెప్తాడు. నువ్వు ఎంత పర్ఫార్మ్ చేసినా సరే ఇంకోసారి ఇవ్వను అంటే ఓకే అని అనుకుంటారు. సో సంజన అందరూ కలిసి డెమోన్ మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్ అని చెప్పి డిక్లేర్ చేస్తారు. డెమోన్కి పవన్కి ఒక వీడియో మెసేజ్ వస్తుంది. ఎవరి నుంచి అంటే వాళ్ళ బ్రదర్ నుంచి వస్తుంది. వాళ్ళ బ్రదర్ బాగా మాట్లాడారు అనిపించింది నాకు, చాలా బాగా మాట్లాడారు, పద్ధతిగా మాట్లాడారనిపించింది. సో డాడీ ఫోన్లో 24 గంటలు నిన్ను చూస్తున్నారని చెప్పి. సో అమ్మ నాన్న ఇద్దరు సంతోషంగా ఉన్నారు, ప్రౌడ్గా ఫీల్ అవుతున్నారు. బేసికల్గా వాళ్ళు ఫీల్ అవ్వాలి, ఇలాంటి కొడుకున్నందుకు ఈ తల్లిదండ్రులైనా ఫీల్ అవ్వాలి. మంచి కొడుకు, మంచిగా ఉన్నాడు, మంచిగా ఆడుతున్నాడు, అందరి బాధ ఒకటే, ఫస్ట్ నుంచి ఇలా ఆడి ఉంటే బాగుండేది కదా, ఇంకా సూపర్ ఉండేది కదా అని చెప్పి. బట్ ఇట్స్ ఓకే, స్టిల్ అగ్ని పరీక్ష అప్పుడు స్టార్ట్ చేసావు, ఎంత ఎఫర్ట్స్ పెట్టావు, సో నాకు తెలుసు అని చెప్పారు. అక్కడి నుంచి రౌండ్ క్లియర్ చేసుకుంటా బిగ్ బాస్ హౌస్కి ఒక కామనర్గా ఎంటర్ అయ్యావని చెప్పి ఆయన మొత్తం స్టోరీని చెప్పారు. నెక్స్ట్ స్టార్టింగ్లో ఎవరైతే ఇదేదో అంటే మరి ఎవరెవరు అన్నారు నాకు తెలియదు, కానీ మనం ఎవరు చూడడం కాబట్టి నన్నే అన్నట్టు నాకు అనిపిస్తుంది నేను అన్నాను కాబట్టి. స్టార్టింగ్లో ఎవరైతే డెమోన్ పవన్ ఎలా ఉన్నాడు, ఎందుకు తీసుకున్నారు అని క్వశ్చన్ చేశారో వాళ్ళకైతే డెమోన్ పవన్ చాలా బాగా ఆడుతున్నాడు, చాలా మంచి అబ్బాయి అని చెప్పి వాళ్ళే చెప్పేలాగా అనిపించేలాగా చేసావు, వాళ్ళ అప్రిషియేషన్స్ తీసుకున్నావు అని చెప్పి. ఇదేమి అంటే నేను అన్నది మనల్ని తప్పుగా అన్నట్టు కాదు, మనల్ని కూడా మంచిగా అన్నట్టే. సో మన అప్రిషియేషన్ తీసుకున్నాడు, మనల్ని గెలుచుకున్నాడు, అది మాత్రం షూర్ కదా. బాగా ఆడలేదంటే బాగా ఆడలేదని చెప్తాం, బాగా ఆడితే బాగా ఆడాడని చెప్తాం. సో బాగా ఆడలేదు అంటే ఎందుకు తీసుకున్నారు అన్న స్టేజ్ దగ్గర నుంచి అరే సూపర్ ఉన్నాడు రా డెమాన్, ఇలా ఉండింటే ఇంకొక టైటిల్ రేసే వేరేలా ఉండేది అని చెప్పుకునే వరకు తెచ్చాడు. మన అప్రిషియేషన్స్ ఖచ్చితంగా తీసుకున్నాడు. ఇలా నాలాగే చాలామంది అనుకుని ఉండొచ్చు ఆడియన్స్ కానీ ఎవరైనా సరే. సో వాళ్ళందరి చేత షబాష్ అనిపించుకున్నాడు. ఎందుకు తెచ్చారు డెమాన్ దగ్గర నుంచి, షబాష్ డెమాన్ అని అనిపించుకున్నాడు. చాలా ప్రౌడ్ ఆఫ్ యూ. అలానే మిగతా కంటెస్టెంట్స్ తనుజ గారు, సంజన గారు అందరికీ ఆల్ ది బెస్ట్ చెప్పాడు. ఇమాన్యుల్ కళ్యాణ్ అందరికీ కంగ్రాచులేషన్స్ చెప్పి మీద బెస్ట్ వన్ విన్ అని చెప్పి అందరికీ చెప్పాడు. బాగా మాట్లాడాడు ఆయన. మనోడు ఫుల్ దిల్ ఖుషి అయిపోయాడు. ఎంత ఖుషి అయిపోయాడు అంటే నిద్ర రాలేనట్టు ఉంది మనోడికి డెమాన్. సో దాని తర్వాత నాది అయిపోయింది, నేను ఇంకోసారి కావాలని కోరుకోను, ఈ మెసేజ్ ఏది ఉందో కావాలని కోరుకోను. సో ఫుల్ ఎఫర్ట్స్ పెడుతున్నా నేను. ప్లేయర్ ఆఫ్ ద అవార్డు మట్టుకు ఎఫర్ట్స్ చూసి ఇవ్వండి, విజయాలు చూసి ఇవ్వకుండా ఎఫర్ట్స్ చూసి ఇవ్వండి. నేను ఆల్రెడీ వచ్చిందని చెప్పి నా పాయింట్ అంటే నన్ను గేమ్ ఆడినియండి, ఆల్రెడీ వచ్చిందని చెప్పి మాత్రం ఆ పాయింట్ పెట్టి మాత్రం తీకండి అన్నాడు. వద్దన్నాడు, ఎఫర్ట్స్ చూడండి అన్నాడు, నేను ఎఫర్ట్స్ పెడతా అన్నాడు, మళ్ళీ నన్ను మాత్రం తీకండి అన్నాడు. అంటే ఎఫర్ట్స్ పెడతా మళ్ళీ లూప్లోకి వస్తుంది. వద్దనే అంటాడులేండి, ఎనీవే వద్దని అంటాడు. కానీ నా ఎఫర్ట్స్ నేను పెడతాను, నన్ను మాత్రం నీకు ఆల్రెడీ వచ్చింది గేమ్లోంచి మాత్రం తప్పించదు. మనోడికి గేమ్ ఆడాలి, టాస్క్ గేమ్ ఇన్ ద సెన్స్ ఈ పాయింట్ ఆఫ్ టైంలో నా ఉద్దేశం ఏంటంటే టాస్క్ ఆడాలి అంతే. దాని తర్వాత డెమాన్ పర్సనల్ టైం. నాకు తెలిసి డెమాన్ ఇలా కెమెరాలతో మాట్లాడటం ఇదే చాలా రేరెస్ట్ అనుకుంటున్నా. ఈ హౌస్లో బాగా కెమెరాలతో మాట్లాడింది ఒకటి దివ్య, 2 గౌరవ్, వీళ్ళే మాట్లాడింది. ఇంకెవ్వరు కెమెరాల దగ్గరికి వెళ్ళి అంటే వాళ్ళ కష్టాలు చెప్పుకోవటం ఏది చేయలే ఈ సీజన్లో అయితే మాత్రం. డెమాన్ ఐ లవ్ యూ బిగ్ బాస్ దగ్గర నుంచి స్టార్ట్ చేశాడు. ఈరోజు నేను చాలా హ్యాపీగా ఉన్నాను. కేవలం మీ వల్లే మా పేరెంట్స్ చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతూ ఉన్నారు. సో లైఫ్ చేంజింగ్ ఇది. నా గురించి హ్యాపీగా ఫీల్ అవుతుంటే నాకైతే బిగ్ బాస్ అసలు వదిలి వెళ్ళాలని లేదని ఎందుకు తెలుసా ఇది అనిపిస్తుంది. ఇప్పుడే జర్నీ స్టార్ట్ అయినట్టు ఫీల్ అవుతున్నాడు, అదే బాధ. నీకు ఎవడైతే చెప్పాడో బ్రో, నాకైతే నువ్వు వచ్చిన తర్వాత నేను పర్సనల్గా ఎవడైతే చెప్పాడు నీ ట్రాక్ పెట్టుకుని నన్ను ఉడిపేకాలి నువ్వు అన్నెసరీ. నేను నమ్ముకొని ముందుకెళ్ళుంటే నువ్వు ఇలాగ ఎప్పుడుకో ఫీల్ అయ్యేవాడి, విషయం వేరేలాగే ఉండేది. ఎందుకంటే ఇప్పుడే జర్నీని ఎంజాయ్ చేయడం స్టార్ట్ చేశాడు, గేమ్ని అర్థం చేసుకోవడం స్టార్ట్ చేశాడు, గేమ్లో ఉంటున్నాడు ఇప్పుడు బాగా. ఇంతకుముందు మొత్తం ఏదో లోకల్లో ఉండేవాడు. బర్నీ అన్న ఒకసారి చెప్పింది కరెక్టే, మెంటల్గా మనం ఫోకస్గా ఉంటే ఫిజికల్గా మనకు దెబ్బలు అవి ఉండవు అన్నట్టు ఒక విషయం చెప్తాడు. నేను అప్పుడు నాకు అర్థం కాలేదు ఎలా ఉంటుందో లింక్ అనుకున్నా, కానీ ఇంకో ఇదే ఈజ్ ఎంజాయింగ్ ద గేమ్ నో. ఎక్కడ చూసినా కూడా డెమానే కనిపిస్తున్నాడు. జోక్స్ డెమాన్, ఆర్గ్యుమెంట్స్ డెమాన్, సంచాలక్గా డెమాన్, ప్లేయర్గా డెమాన్, గెలిచేది డెమాన్, ఫస్ట్ రన్నర్ పైన డెమాన్, అన్ని చోట్ల ఏదైనా సరే డెమానే ఉంటుంది. ఎపిసోడ్ లేదంటే డెమాన్కి హైలైట్స్ ఏమైనా కట్ చేశారా అన్న విధంగా ఉంటున్నాయి ఎపిసోడ్స్. ఆ రేంజ్లో ఎఫర్ట్స్ ఉంటున్నాయి, ఆ రేంజ్లో కాంటెంట్ ఉంటుంది.
ఆ రేంజ్లో గేమ్ ఎంజాయ్ చేస్తున్నాడు, సెటైర్లు వేస్తున్నాడు, ఎంటర్టైన్మెంట్ చేస్తున్నాడు. మామూలుగా లేదు అసలు, నిజంగా చాలా బాగా అనిపిస్తున్నాడు. ఇది ఇప్పుడు కాదు, గత 2 వారాల నుంచి నిజంగా అయితే రీతు గారు ఎలిమినేట్ అయిన దగ్గర నుంచే. రీతు వల్లే ఇలా జరిగిందని చెప్పను, ఇద్దరూ బాధ్యులే. ఇద్దరు ఎవరు ఆట ఆడుకొని ఉంటే ఇద్దరు ఈ పాటికి ఇండివిజువల్గా షైన్ అయ్యే వాళ్ళేమో, ఇద్దరు కోసం చెప్పుకునే వాళ్ళమేమో. ఇద్దరూ దానికి బాధ్యులే, ఏం జరిగినా సరే. ఆ ఏదైతే ఆ ట్రాక్ అది తీసేసి చూస్తే మాత్రం ఒక మంచి ప్లేయర్, సూపర్ డూపర్ ప్లేయర్. చాలామంది నాకు మెసేజ్ ఏంటి తెలుసా, సీజన్ 10కి డెమోని పంపించండి అని చెప్పి. ఇంటివన్నీ జరగవు, వచ్చినా కూడా పెద్ద ఇప్పుడు ఉన్నంత ఉండదు. ఇది ఎంజాయ్ చేయండి ఫస్ట్ మీరు, తర్వాత సంగతి తర్వాత. ఎన్ని ఎందుకు, ముందైతే ఈ 2-3 రోజులు ఎంజాయ్ చేయండి. బాగున్నాడు డెమోన్. లాస్ట్ టైం నాగార్జున గారు కూడా అన్నారు, బాగుంది. మొత్తం అంతా డెమోన్ మ్యానియానే నడుస్తుంది. లైవ్లోనే డెమోన్, గొడవ అయితే డెమోన్, జోక్ వేస్తే డెమోన్, మొత్తం అంతా డెమోన్. వంట చేస్తుంది డెమోన్, ఫుడ్ తెచ్చిన తర్వాత ఎలా ఉంది అని చెప్పి అందరినీ కనుక్కుంటుంది డెమోన్. సో డెమోన్ 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 అన్నట్టే నడుస్తుంది. బాగుంది నిజంగానే. ఒక ఎక్కడ నన్ను మాట్లాడండిరా దగ్గర నుంచి ఎంటర్ అయినప్పుడు, ఇప్పుడు డెమోన్ మాట్లాడుతుంటే సూపర్ ఉంది అనే వరకు చాలా ట్రావెల్ అయ్యాడు. నిజంగా చెప్పాలంటే బాగా గేమ్ చేంజ్ అయిన వ్యక్తి అయితే మాత్రం డెమోన్. లాస్ట్కి వచ్చేపాటికి డెమోన్ ఫ్యాన్స్ కూడా నేను ఒక అప్రిషియేషన్ ఇస్తాను. చాలా మంచి వాళ్ళు బ్రో మీరు అందరూ. నిజంగా నాకు నేను ఇంటరాక్ట్ అయిన వాళ్ళు కానీ, నా మెసేజ్ చేసిన కానీ ఎప్పుడు కూడా ఒకసారి ఏదైనా చెప్పకపోయినా కూడా అబ్యూజ్ అనే దానికి వెళ్ళాలా మీరు, అసలు అబ్యూజ్ చేయాల. ఏంది బ్రో మా వాడి తమ్ముళ్ళలో పెట్టలేదనో ఇలాగే అడిగారు చెప్తే ఎప్పుడైనా సరే. బూతులు తిట్టాలి కానీ, పర్సనల్గా అటాకులు చేయటం కానీ మీరు ఎప్పుడు ఏది చేయాల. దానికి మీరు చాలా ప్రౌడ్గా ఫీల్ అవ్వాలి. అండ్ డెమోన్ ఇలాంటి ఫ్యాన్స్ ఉన్నది చాలా ప్రౌడ్గా ఫీల్ అవ్వాలి. నాకైతే నచ్చారు వాళ్ళైతే మాత్రం. ఎప్పుడు నేను ఇంతకు ఎవరితో ఇంటరాక్ట్ అయ్యాను, వాళ్ళు నన్ను ఇంతకుముందు నెగిటివ్ అంటే డిసగ్రిమెంట్ చేసిన వాళ్ళే, ఇది చేయలేదు మామూలుగా చేయలేదు అని ట్రాక్ గురించి చెప్పినప్పుడు వాళ్ళు డిసప్పాయింట్ అయింది. కానీ ఎప్పుడు అబ్యూస్ చేయాలి. బూత్ అనేది రాలా వాళ్ళ నోట్లోంచి. బూత్ రాకుండా, డిస్రెస్పెక్ట్ చేయకుండా మన పాయింట్ ఆఫ్ వ్యూ ఎప్పుడైనా పెట్టచ్చు, ఎవడైనా వినాలి అది. సో హ్యాపీగా ఫీల్ అవుతున్నాడు. ఇప్పటివరకు సాఫ్ట్గా, కూల్గా, ఆకతాయిగా ఈ బిగ్ బాస్ హౌస్లో గడిపేశాను అని చెప్పి. మొహమాటం నాకు సిగ్గు లేకుండా ఉండాలి. సో గట్టిగా మాట్లాడితే వేరే వాళ్ళు బ్యాడ్ అవుతారేమో అని చెప్పి నేను మాట్లాడలేకపోయా. అంటే మేబీ రీతి కోసం చెప్పాడేమో నాకు అనిపించింది. మాట్లాడకుండా ఉండాలన్నా, లేదంటే ఇలా చేయొద్దు అని చెప్పి గట్టిగా చెప్పాలన్నా వాళ్ళు ఎక్కడ బాధపడతారు. ఒక చట్టంలో ఇరికిపోయారంటారు ఇసురాలాగా. అంటే ఇప్పుడు తను ఏదనంటే తను ఎక్కడ నెగిటివ్ అయిపోతానో అన్న ఫీలింగ్ కూడా తనకు వచ్చుండొచ్చు ఆ విధంగా. సో మాట్లాడాలంటే ఆడియన్స్ ఎలా రిసీవ్ చేసుకుంటారు, ఏంటి ఎట్లా మాట్లాడేస్తున్నాడని, ఇంకోటానని చెప్పి ఆగిపోయాడు. ఇదన్నీ థాట్స్ ఎందుకు వచ్చింది తెలుసా? ఎస్పెషల్లీ లేదండి ఇదంతా నిన్న నైటే. ఈరోజు వేరే మాట వస్తుంది, నేను చెప్తాను, ఇది అయిపోమని చెప్తా. ఐఎమ్ హ్యాపీ. ఇంట్లో వాళ్ళు చూస్తున్నారు, ఆడియన్స్ని చూస్తా, బయటికి వెళ్ళిన తర్వాత ఇంట్లో వాళ్ళని చూస్తా, ఫ్రెండ్స్ని చూస్తా, ఆడియన్స్ని చూస్తా. సేమ్ టైం సాడ్ ఏంటంటే ఇంకొన్ని డేస్లో ఈ హౌస్ నుంచి వదిలిపోతా. బట్ థ్యాంక్ యూ బిగ్ బాస్ అని చెప్పి బిగ్ బాస్తో చెప్పుకుంటూ ఉంటాడు. ఈరోజు లైవ్లో టాస్క్ అయిపోయిన తర్వాత, ఒక టాస్క్ అయిపోయిన తర్వాత ఇమెయిల్ అడుగుతాడు, ఒరే నువ్వు అన్ని కెప్టెన్సీ టాస్క్లో ఆడచ్చు కదరా అంటాడు. అనగానే ఏమో అంటాడు, పక్క నుంచి వెళ్ళాను అంటాడు. ఎందుకు ఆడలేదురా అనగానే పక్క నుంచి వెళ్ళాను, రీతు ఉందిగా అంటే. సో అది సంగతి. ఇద్దరు ఒకళ్ళు నన్ను ఎప్పుడైనా సరే ఈ విషయంలో మాత్రం ఇద్దరిని బ్లేమ్ చేస్తా. ఎప్పుడైనా సరే బ్లేమ్ చేస్తే ఇద్దరిని బ్లేమ్ చేస్తా, అప్రిషియేట్ చేస్తే ఇద్దరిని అప్రిషియేట్ చేస్తా, లేదంటే లేదు. నెక్స్ట్ టాస్క్ పిక్ ద బోన్. ఇదంతా నిన్నటిదంతా ఇది ఈరోజుది పిక్ ద బోన్. సో అక్కడ తాడులతో ఏర్పాటు చేసిన అది దాటాలి హడిలు, దాని తర్వాత టైర్లో నడాలి, దాని తర్వాత చెక్క ప్లాంక్స్ ఉన్నాయి. సో వాటి మధ్యలో గ్యాప్స్లో నడుచుకుంటూ వెళ్ళాలి. ఇది వివిధ రౌండ్లో జరిగిద్ది. 4 ఆడాలి, ఒక సంచాలకు. సో వాళ్ళు 4 ఆడుతూ ఉంటారు, ఇప్పుడు డ్రాప్ అయిపోతారు. సో ఇప్పుడు సంచాలకుగా చేస్తారు. ఇందులో ఏంటి తెలుసా, ఎవరు ఫౌల్ చేశారో ఎవరు ఫౌల్ చేయలేదో తెలియని పరిస్థితి. నాకు మళ్ళీ స్లో మోషన్లో చూసి వెనక పెట్టుకుని వీళ్ళు ఫౌల్ చేశారు, వీళ్ళు ఫౌల్ నాకు అలా చూడాలనే లేదు. ఎందుకు తెలుసా, ప్రాణం పెట్టాడారబ్బా ఈ టాస్క్ని కూడా వీళ్ళు. నాకు అది అసలు పొగడాలా తిట్టాలా అర్థం కావట్లేదు. ఉదయం ప్రోమో చూసినప్పటి నుంచి కూడా ఎందుకురా అంత కష్టపడుతున్నారు అన్నది నాకు అర్థం కావట్లా. ఇమాన్యుల్కి దెబ్బ తాకింది, సంజన గారు గివ్ అప్ అవ్వకుండా ఆడుతున్నారు. సంజన గారు అనదర్ కంటెస్టెంట్, గేమ్ని ఫుల్గా ఎంజాయ్ చేసుకుంటూ వెళ్తున్నారు. ఆవిడ ఫుల్ ఎఫర్ట్స్ పెడుతున్నారు. డెమాన్ కళ్యాణ్ పడిపడి ఆడుతున్నారు, దెబ్బలు తగిలినా కూడా పడిపడి ఆడుతున్నారు. ఏందిరా మీరు, ఏందిరా ఎట్టా ఉన్నారు, చోరుకొచ్చేసామరా, దెబ్బలు తగిలించుకోకండి రా సామె, కెరీర్లు ఉన్నాయి. దాని తర్వాత నాకు అందుకని బిగ్ బాస్ ఆపేసాడేమో అనిపించింది. లాస్ట్ టాస్క్ అని చెప్పి ఇందాక లైవ్లో ఒక టాస్క్ పెట్టి ముగిచ్చేశాడు. జర్నీ వీడియోలు కూడా వేయాలండి, అది వేరే విషయం. కానీ
సో ఇంకెందుకు లేని చెప్పి ఒక టాస్క్ పెట్టి ఫినిష్ చేశారు. మనం అనుకున్నదే జరిగింది. 3 వాల్యుబుల్ ప్లేయర్స్ ఇస్తాడు, దాని తర్వాత జర్నీ అనుకున్నాం కదా, అదే జరగబోతుంది. ఎనీవే, సో పడి ఆడారయ్యా. సో ఫస్ట్ది సంజన గారు తన చేతిలోంచి డెమోన్ చేతిలో లాగేసుకొని ఫుల్ ఎంజాయ్. ఆవిడ బజర మోగేపాటికి ఎవరు చేస్తారంటే ఆవిడే విజేతకు ప్రకటించారు. నేను డెమోన్ ఓడిచ్చా, నేను కళ్యాణ్ ఓడిచ్చా, నేను ఇమాన్యుయల్ ఓడిచ్చా, నేను ముగ్గురిని ఓడించి పడేసా అని చెప్పి ఆవిడ ఫుల్ ఎంజాయ్మెంట్. మామూలుగా ఎంజాయ్ చేయలేదు ఆవిడ భలే ఎంజాయ్ చేస్తున్నారు. ఆ నాచురల్ మీరు గమనించండి. డ్యాన్సులు చేసుకుంటే అది చేసుకుంటే ఇది చేసుకుంటే ఆవిడ బయట నుంచొని ఆవిడ గొడవ పడాలని లేదు, ఆవిడ ఎంజాయ్ చేసుకుంటూ వెళ్తున్నారు గేమ్ని. మిగతా వాళ్ళు కూడా వాళ్ళ స్థాయిలో గేమ్లో ఉండడానికి చూస్తున్నారు. గేమ్ గివప్ అనేది మాత్రం ఎవరు లేదు, ఎవరు బెడ్లో లేదు. ఈవెన్ తనుజ గారిని చూసినా ఆవిడ ఫీల్ అవుతుంటారంటే ఆవిడ ఉద్దేశం ఏంటంటే ఓడిపోయాను, నేను ఓడిపోకూడదు అన్నది. మరి హౌస్లో అలాంటి పోరాట పట్టింపు నేర్పిద్దా, లేదంటే వాళ్ళలో ఇన్బిల్ట్ ఉందా? కానీ ఏం మనుషులో ఏంటి అనిపిస్తూ ఉంటుంది నాకు. ఏంద్రా ఇల్లు అని. మొత్తానికి 2 రౌండ్లు కళ్యాణ్, 2 రౌండ్లు డెమోన్, 1 రౌండ్ సంజన గారు డెమోన్ చేతిలో లాగేసుకోవడం వల్ల ఆవిడ గెలుస్తారు. దానివల్ల టై అవుతుంది. టై అవ్వగానే మళ్ళీ పెడితే మళ్ళీ డెమోనే కొడతాడు. సో మళ్ళీ డెమోన్ మ్యానియా అంటే తెలుసు కదా మీకు. మళ్ళీ డెమోన్ మ్యానియా అంటే తెలియదు అని, జమ్ అని, సూపర్ ప్రీషియస్, బాగా సాధించాడు, సూపర్ డూపర్ తోపు అని, అలాగా ఏదో సంథింగ్ ఈ సంస్కృతిలో ఏదో మీనింగ్ ఉంటాయి. మ్యానియా ఇంగ్లీష్ వర్డ్, సంస్కృత్ వర్డ్ ఏమోనబ్బా, నాకు అది వచ్చేసింది డెమోన్ మ్యానియా అని చెప్పి నేను పెట్టేశాను. ఇక నేను విడిగా రాసుకున్న ఫస్ట్ రౌండ్, సెకండ్ రౌండ్, థర్డ్ రౌండ్ ఏం జరిగింది ఏంటని. అయిపోయిన తర్వాత ఇమాన్యుయల్ సంజన గారి కామెడీ సోది చెప్తానమ్మ సోది అంటే, నాకేం చెప్పకరా బాబు, నీకు జరగబోయే చెప్తాను, నాకు దేవుడు నమ్ముకుంటే జరిగింది చెప్తానమ్మా, స్టోర్ రూమ్లో ఎడుగుడ్లు తిన్నావమ్మా అదేం చెప్పి నీకు అడ్డొచ్చిన వాళ్ళని నామినేషన్ చేసి పంపించేసావమ్మా. అదే సంజన గారిని రీతి గారిని ఎవరు అన్నట్టున్నారు. ఇది నెక్స్ట్ సంజన గారు, నెక్స్ట్ ఆవిడ ఆయన గొడవ పడితే తాట తీస్తావమ్మా, పడకపోతే ప్రేమతో సండేస్తావమ్మా అని చెప్పి కామెడీ చేస్తూ ఉన్నారు. నేను ఫస్ట్ కన్ఫ్యూజ్ అయ్యా, కామెడీతో కితకితలు అని చెప్పి తమ్నైల్లో పెట్టారు ఉదయం, అది చెప్పలా. అది నాకు తెలిసి అది అన్సీన్లో ఉందనుకుంటా. నీకు ఎపిసోడ్లో వస్తుందని చెప్పి చూస్తున్నా, ఇదేంట్రా ఎపిసోడ్ లేకుండా వెళ్ళిపోయారా, నేను స్కిప్ చేస్తాను, నాకు అర్థం కాలే కాసేపు. నెక్స్ట్ డెమోన్, మీకు ఇది ఎన్నో స్టార్ అని అడిగారు బిగ్ బాస్. డెమోన్ నాకు ఇది 3rd బిగ్ బాస్ అంటే అన్నీ మీకేనా అని చెప్పారు. దాని తర్వాత ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ట్రీట్ అండి గారు లైవ్లో. మటన్ జ్యూసీ మండి బిగ్ బాస్ అన్నారు. ఎవరితో షేర్ చేసుకుంటా ఉన్నారు ఆలోచించి, సంజన గారితో షేర్ చేసుకుంటా బిగ్ బాస్ అన్నాడు. సరే స్టోర్ రూమ్కి వెళ్ళండి, అలాగే అక్కడ ఫ్రాంకీ ఉంది. ఫ్రాంకీ తీసుకొని వచ్చినంత ఏముందంటే, ఫ్రాంక్ ఉందంటే ఓ పని చేయి బిగ్ బాస్, ఓ పని చేయడేమో, తిన్న తర్వాత దాని అనుభూతిని అనుభవాలు షేర్ చేసుకో అని చెప్పి పెద్ద సెటర్ వస్తారు. అందుకే వాళ్ళందరూ నవ్వారు. ఫస్ట్ అది మిస్ అయింది, లైవ్లో ఉంది, ఇక్కడ లేదు. ఆయన ఫస్ట్ సంజన గారికి షేర్ చేస్తాడు, అందుకోసం అది జోక్ వేశారు. నెక్స్ట్ది బిల్ట్ ఇట్ టు గెయిన్ ఇట్. నెక్స్ట్ టాస్క్, సో ముగ్గురు ఆడాలి, బాక్సుల టాస్క్. సో నీట్గా ఎవరు ఆడతామంటే కళ్యాణ్, సంజన గారు, తన దగ్గర ముగ్గురు దిగారు. ఇమాన్యుయల్ మరి నేను ఆడతారా, నాకు మళ్ళీ ఫిజికల్ టాస్క్ ఆడలేను అంటే సరే అని చెప్పి కళ్యాణ్ డ్రాప్ అవుతాడు. సో ఇమాన్యుయల్ ఆడతారు. ఇమాన్యుయల్ మళ్ళీ ఈయన చెప్పుకుంటూ ఉంటారు, డెమోని చెప్పుకుంటాడు, నేను ఆడికిస్తే మళ్ళీ నువ్వు ఆడి చెప్తాండి ఏం చెప్పిన ఏదో మాట చెప్తాను చెప్పి ముగ్గురు ఆడతారు. ఇక్కడ డెమో లైవ్లో ఒక రూల్ పెడతాడు. ఇక్కడ చూపించడం వల్ల మీకు కొంచెం మళ్ళీ కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం ఉంది. ఏంటంటే ఈక్వల్గా వేస్తే కనుక ఫస్ట్ ఎవరు వేస్తే వాళ్ళకే ఇస్తాను అని చెప్తాడు. అక్కడ కట్ చేసినట్టున్నారు ఈ మాట. సో ఫస్ట్ 6 బాక్సెస్ పడినప్పుడు 6 వేసినప్పుడు ఫస్ట్ ఇమాన్యుయల్, తర్వాత తనూజ, తర్వాత సంజన గారు, వీళ్ళు ముగ్గురు వేస్తారు. తర్వాత 7వ బాక్స్ కోసం అందరూ ట్రై చేసినప్పుడు అందరిది జస్ట్ అరే మిస్ అలా ఉన్నాయి. లాస్ట్కి తనూజ చేపట్టేస్తే ఇక్కడ కళ్యాణ్ కొద్దిగా ఇది కూడా చేస్తాడు ట్రీట్మెంట్ లాంటి. దాని తర్వాత సంజయ్ గారు వేస్తారు, టబేడలు పడుతుంది. తనూజ అది ఫస్ట్ మిగిలిద్ది, దాని తర్వాత ఇమాన్యుయల్ పడిద్ది, దాని తర్వాత సంజయ్ గారి పడిద్ది. సంజయ్ గారికి డౌట్ వచ్చింది లైవ్లో, తనూజకి ఎట్ట పడిందా అని చెప్పి. ఏమైనా అది పెట్టుకొని దాని మీద స్టూల్ లాంటి పెట్టుకొని దాని మీద చేశారా అంటే కళ్యాణ్ ఎట్ట అంటాడు, అలా అయ్యకూడదు అంటే లేదేమమ్మా ఊరికి చెప్తాడని చెప్పి ఇమాన్యుయల్ చెప్తాను. అలా అయితే ఓకే అనుకుంటూ ఉంటారు. కొద్దిగా ఉంటుంది ఏంటి అలా ఎలా ఇస్తుంది నేను ఇలా పోయానని చెప్పి కొంచెం కంపారిజన్ ఉంటుంది కదా. సో అలా ఉంది. సో ఆ విధంగా తనుజ గారు 1 స్టార్ గెలిచారు. సో డెమాన్ 3 స్టార్లు గెలిస్తే ఈవిడ 2 స్టార్లు గెలిచారు ఈ పాయింట్ ఆఫ్ టైంకి. దాని తర్వాత స్టార్ట్ అయింది ఇంకోటి, ఆ చెప్పులతో కొట్టేది. బిగ్ బాస్ పవన్ ఈ టాస్క్ గుర్తుందా, అప్పుడు తెగ ట్రోల్ అయ్యాడు ఆ డెమాన్. బిగ్ బాస్ టీము ట్రోల్ చేశారు, అందరూ ట్రోల్ చేశారు. చూసారా, ఎవరైతే ట్రోల్ చేశారో వాళ్ళే ఈరోజు ఆ ట్రోల్కి వ్యతిరేకంగా మంచిది వేశారు. ఎవడరా ఈడు అంటే అలా ఎగిరి ఇలా తొడలు 2 గాలి ఎగిరి కొడతారు, అది ఇబ్బంది ఉంటుంది. నాకు బాగా నచ్చుతుంది ఆ మూమెంట్. ఇంతకుముందు రీఎంట్రీ ఎప్పుడు భరణి గారు రీఎంట్రీ ఎప్పుడు టాస్ తీరు కూడా ఎగిరి కొట్టాడు, అలా ఈసారి కూడా ఎగిరి కొడతాడు. ఎవడరా ఆడు అంటే చిరతపుల్లు అంటన్నా అని చెప్తే మంచిగా అసలు సూపర్ డూపర్ ఎలివేషన్. ఇంటా బయట అన్ని చోట్ల ఆయన పేరు మోగుతుంది, మామూలుగా లేదు. చూడండి విన్నింగ్ రేస్లో ఉండి ఇప్పుడు ఇలా ఉంటుంటే అసలు ఇంకో విషయం మాట్లాడుకోవడానికి ఉండేదా, ఇంకోళ్ళు ఎవరి గురించి మాట్లాడుకోవడానికి ఉండేదా, ఏది లేదు, అంతా ఆయనది అన్నట్టు ఉండేది.
సో గుర్తుందా అంటే ఉంది బిగ్ బాస్ ఈరోజు నేను 7 కొట్టి చూపిస్తా, మీకు చూపిస్తా ఈరోజు దీని ఏంటి అని చెప్పి. సో వన్స్ మోర్ వన్ లాస్ట్ టైంలో భాగంగా పోటీదారులకు ఇస్తున్న టాస్క్ ధమాకా కిక్, చొప్పు వేసుకొని దాన్ని అతికించాలి. సో ఇది ఫస్ట్ డెమాన్ 6-4 కొట్టాడు. ఇక్కడ అడుగుతాడు అనమాట, చేతుల మీద కొడతాను బిగ్ బాస్ అని. అంటే రివర్స్లో చేతుల మీద నడుస్తారు కదా, నడిచేళ్ళు కొడతాను బిగ్ బాస్ అయ్యి అని చెప్పి, లేదు కాలుతోనే కొట్టాలని చెప్పినట్టున్నారు. సో కొడతా ఉన్నారు, మంచి కామెడీ జరిగింది. సంజన గారు చెప్పు వెళ్ళిపోవటం, తనుజాది చెప్పు వెళ్ళిపోవటం, ఇమానుయల్ వెళ్ళిపోవటం. అంటే వాళ్ళు ఏంటంటే కొట్టకుండా ఇసిరేస్తే వెళ్ళి అతుక్కునిద్ది అని చెప్పి. బట్ డెమాన్ చేసి చూపించాడు 6-4. దాని తర్వాత నెక్స్ట్ మళ్ళీ 6-8, 7 కొట్టి చూపిస్తా అన్నాడు. దాని తర్వాత లాస్ట్ ఇక్కడ తనుజాది కూడా జరిగింది, విసరపోయిద్ది కానీ కింద పడిపోతుంది, లేదని చెప్పి మళ్ళీ తీసుకొచ్చి మళ్ళీ సిద్ధి ఆవిడది 7 టచ్ అయింది కానీ ఇంకా ఈయన కన్సిడర్ చేయను అంటాడు. దాని తర్వాత డెమాన్ డ్యాన్స్ అనుకుంటా జంప్ చేసుకుంటూ వెళ్ళి జంప్తో కిక్ కొడితే 7.4. సూపర్ డూపర్ హ్యాపీగా ఫీల్ అయ్యాడు, అమ్మాయి 7 కొట్టానన్నా కొట్టి చూపించానని చెప్పి. ఇక్కడ ఏంటంటే లాస్ట్కి వచ్చేపాటికి కళ్యాణి వెళ్ళి 7 కొడతాను అనుకుని మొత్తం లెక్కేసుకుంటాడు. లెక్కేసుకొని నేను ఎంత కొట్టాలి 7.5 కొడితే నేనే విన్నర్ అని లెక్కేసుకొని వెళ్ళి గుద్దుతాడు. గుద్దేపాటికి అయితే వెనక పడిపోతాడు. డెమాన్ ఇంకా దొరుకుతాడు అనమాట. ఫుల్గా దొరికి ఓహో నా రికార్డు పగిలిపోయింది అని చెప్పి ఫుల్ ఇచ్చేస్తూ ఉంటాడు. ఎమ్మెల్యే అరే వాడు వెయిట్ చేస్తున్నాడు దానికోసం, నేను ఎప్పుడెప్పుడు ఏడిపిద్దామా అని చెప్పి సరదాగా, ఇదంతా సీరియస్గా కాదు. సో సరదాగా అమ్మో 7.5 కొడితే నేనే విన్నర్ అని చెప్పుకొని వెళ్ళాడు కదా, అమ్మో నా రికార్డు పగిలిపోయింది అని చెప్పి రికార్డు కోసం ఇచ్చేస్తూ ఉన్నాడు. సో దాని తర్వాత బిగ్ బాస్ అయినప్పుడు చెప్పాను కదా, మొత్తం ఎంటర్టైన్మెంట్లోను టాస్క్ విజయంలోను అన్నింటిలోను ఎవరు అడిగితే కళ్యాణ్, ఎవరని అడిగితే విన్నర్ డెమాన్ పవన్ అని చెప్పారు. సో థ్యాంక్ యూ బిగ్ బాస్ అని చెప్పి ఆయన చెప్పాడు. లాస్ట్ టైం ప్రూవ్ చేసుకున్నాబా, ఈసారి చేసుకున్నా, ఈ అవకాశం నాకు చాలా బాగా నచ్చింది, థ్యాంక్ యూ ఇచ్చినందుకు అని చెప్పాడు. అలాగే దిస్ ఈజ్ నాట్ ఏ జోక్ కూడా పెట్టండి, అందులో కూడా జోక్గా నేను తిట్టే, సీరియస్నెస్ ఉండవసరం లేదు అయ్యి అని చెప్పి. టాస్క్ అయినప్పుడు అది 0 వచ్చింది, అది కూడా మళ్ళీ పెట్టమన్నాడు. సో మొత్తం 4 స్టార్స్, నిన్న ఒక 2 స్టార్స్, ఈరోజు ఒక 2 స్టార్స్, మొత్తం 4 స్టార్స్ కొట్టాడు. మీ ట్రీట్ స్టోర్ రూమ్లో ఉంది, వెళ్ళి తెచ్చుకోండి అన్నారు. తందూరి చికెన్ ఏది వచ్చింది, అయిపోయింది. దాని తర్వాత బిగ్ బాస్ ఈరోజు టాస్క్లో విజేతలుగా నిలిచిన సభ్యుల్లోంచి ప్లేయర్ ఆఫ్ ద డే ఎవరు అన్న డిస్కషన్ జరిగింది. ఈరోజు 2 టాస్క్లు డెమాన్ గెలిచాడు 2 స్టార్లు, తనుజ ఒకటి గెలిచింది 1 స్టార్, నిన్న ఒకటి గెలిచింది కాబట్టి నిన్న 1 స్టార్ 2 స్టార్లు, ఇంకెవరు గెలవాల ఈరోజు. సో మిగతా వాళ్ళందరి దగ్గర 0 ఉన్నట్టు, నేను కన్సిడర్ చేస్తే నేను ఒకటి ఉన్నట్టు. ఇప్పుడు ఇవ్వాలి అంటే ఎవరికి ఇవ్వాలి? స్ట్రైట్ ఫార్వర్డ్గా తనుజకే కదా ఇవ్వాలి. సోషల్ మీడియా వచ్చిన వార్తలు ఏంటంటే వీళ్ళందరూ కలిసి కళ్యాణ్కి తనుజకి ఈక్వల్గా వస్తే కళ్యాణ్ సాక్రిఫైస్ చేశాడని, మిగతా వాళ్ళందరూ దానం చేశారని ఏందో వస్తాయి. నాకు అర్థం కాదు. చాలా లీక్స్ ఇలాగే మ్యానిపులేటివ్గా వస్తున్నాయి. ఈ సీజన్ మొత్తం జరిగింది అదే. ఎవరో దానం చేయలేదు, ఆ అమ్మాయి టాస్క్ ఆడింది, సంపాదించుకుంది. ఈరోజు కన్సిడర్ చేసుకుంటే 1 స్టార్ ఆ అమ్మాయి ఓన్గా, అమ్మాయి అంతటా సంపాదించుకున్నదే ఇది, ఎవరు ఇచ్చింది కాదు. ఎందుకు మరి అలాంటిది కావాలని స్ప్రెడ్ చేస్తున్నారా ఏంటి, ఇంకోటి జరుగుతుందా అన్నది తెలియట్లా. సో ఎవరైతే దానం చేయలేదు, అమ్మాయి గెలిచింది, అమ్మాయి తెచ్చుకుంది, అక్కడేం టై లేదు, ఏమీ లేదు. ఆవిడ సంజన గారు చెప్పింది ఏంటి అంటే నిన్న 1 స్టార్ వచ్చింది కళ్యాణ్కి, ఈరోజు సంచాలకుగా చేశాడు. సో ఇద్దరైతే కనుక తనూజ ప్లస్ కళ్యాణ్కి ఇద్దాము, ఒక్కళ్ళైతే కనుక తనూజకి ఇద్దామని, అంతే కదా. ఇద్దరైతే మాత్రం కళ్యాణ్ సంచాలకుగా ఆడాడు, నిన్న గెలిచాడు, ఈరోజు తనూజ 1 స్టార్ గెలిచింది. సో ఒకరైతే తనుజ అని ఒకళ్ళ పేరు చెప్పండి అంటే, ఒకరైతే తనుజ, ఇద్దరైతే కళ్యాణ్ అంటారు. సో తనుజ తనేదో మెసేజ్ వచ్చిందని ఎక్స్పెక్ట్ చేసింది, కట్ చేస్తే ఫోటో వచ్చింది. సో నేను అనుకున్నా ఫోటోలో ఖచ్చితంగా ఆవిడ పెడతారని అనుకున్నా. మీకు బాగా గుర్తుంటే వాళ్ళ సిస్టర్ వెళ్ళిపోయినప్పుడు సంజన గారు కూడా చెప్తారు, ఫోటోలో మీరు ఒక స్పేస్ ఇచ్చి ఫోటో దిగండి, తర్వాత ఫోటోషాప్లో యాడ్ చేయండి అని చెప్పి. సో ఆ పెళ్లి ఫోటోలో స్పేస్ ఇచ్చి ఫోటో దిగిన, అదే ఆవిడ వెనకాల తనుజ గారిని వెనకాల యాడ్ చేశారు. ఇంకా ఆవిడ చూడంగానే ఎమోషనల్ అయిపోతారు. ఫుల్లీ ఎమోషనల్ వస్తుంది మామ, దాన్ని కూడా క్రిటిసైజ్ చేయాల్సిన నెసిటీ లేదు. ఆ ఎమోషన్స్ రాకుండా ఎట్లా ఉంటాయి? సో ఏడుస్తారు, యాడ్ చేయాలని అందరూ ఓదారుస్తూ ఉంటారు. తనుజ ఎక్కడుంది, అనుజ అనుకున్నాను అని చెప్పి ఇంకొక లక్ అనుకున్నానంట. సో కనిపించలేదు అది అనుకుంటారు. అది ఫుల్ ఎమోషనల్, తనుజ అనుకున్నాను. సో అనుజ ఎక్కడుండి ఒడియమ్మ తనుజానా అని చెప్పి హ్యాపీ ఫీల్ అవుతారు. మొత్తానికి తనకు వచ్చింది ఫోటో అని చెప్పి హ్యాపీ ఫీల్ అవుతారు. దీని తర్వాత ఇంకా లైవ్ జరిగిద్ది, ఇంకో టాస్క్ జరిగిద్ది, బిగ్ బాస్ బాంబు పిలుస్తాడు, ఇలా ఫ్యూజ్లు ఎగిరిపోతాయి. ఇవన్నీ మనం రేపు ఉదయం చెప్పుకుందాం. మిడ్ నైట్ టాక్స్ కాదు కానీ మార్నింగ్ ప్రోమో వచ్చే ముందు ఆ ప్రోమోతో కలిపి ఒక 30 నిమిషాలు ప్రోమోకి ముందే, మ్యాక్సిమం ప్రోమోకి ముందే చేయడం. ఈరోజు ఎలా చేశానో అలాగే చేయడానికి ట్రై చేస్తాను. మిడ్ నైట్ టాక్స్ టైంలో డైరెక్ట్గా మార్నింగే చేస్తాను, సరేనా? సో ఇప్పటివరకు లైక్ చేయకపోతే లైక్ చేయండి వీడియోని, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్తగా చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకుని ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకున్న అందరూ థ్యాంక్ యూ సో మచ్. దీనికన్నా ముందు ఓటింగ్ అనాలిసిస్ ఉంది, గేమ్ ఆఫ్ థ్రోన్స్, ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. నాకు తెలిసి చాలామంది అది ఓటింగ్ అనాలిసిస్ వీడియో కాదు, బిగ్ బాస్ సంబంధించి కాదేమని చెప్పి సబ్స్క్రైబ్ చేసుకోలేదో నాకు భయంగా ఉంది. ఎక్కడ చోట లోగోనే ఏదో ఒకటి పెట్టాల్సిందేమో కదా, బిగ్ బాస్ లోగో ఏదో ఒకటి, నాకు అలా అనిపించింది. బట్ వాడు బాగా కష్టపడ్డాడు ఈసారి మాత్రం ఆ లోగోకి. సో అది సంగతి. మేము మిడ్ నైట్ టాక్స్ లేవు చెప్పాను కదా, ఇంక రేపు కలుద్దాం, అదే రేపు మార్నింగ్ కలుద్దాం.
చూసేసి చక్కగా పడుకోండి, రిలాక్స్ అవ్వండి. ఏది హార్ట్కి తీసుకోవద్దు. చాలామంది ఫీల్ అయిపోతున్నారు, నిద్ర పట్టట్లేదంట, ఏడుస్తున్నారు. అసలు అలాంటి ఏం వద్దు, ఎమోషన్స్ ఏం పెట్టుకోమాకండి. జస్ట్ ఏ షో. బయటకు వచ్చాక వాళ్ళు కలిసిపోతారు, వాళ్ళు కలిసి తిరుగుతూనే చూస్తాం. మొన్న కూడా చూసాం ఫోన్లో అందరూ కలిసి గ్రూప్ కాల్ పెట్టుకుని వీళ్ళు కొట్టుకుంటారు. వాళ్ళకి అది తప్పదు. ఫ్యాన్స్ అనుకోండి, పిఆర్స్ అనుకోండి, వాళ్ళు గెలిపించడానికి వాళ్ళు ఏదో చేస్తారు. మీరు ఎంత చేయాలో అంత చేసి మీరు ఓట్లు వేయాల్సిన ఓట్లు వేసేసి మీరు రిలాక్స్ అవ్వండి, పీస్ఫుల్గా ఉండండి. గెలిస్తే గెలిచారు, లేదంటే లేదు. గెలిస్తే బ్రహ్మాండం ఏది బద్దలైపోదు, ఓడిపోయినా బ్రహ్మాండం ఏమి బద్దలైపోదు. సరేనా? గెలిచేసి ఏదో సాధించేది లేదు, ఓడిపోయి సాధించలేకుండా ఉండేది లేదు. గెలిచేది ఒక్కళ్ళే. ఓడిన వాళ్ళందరూ వేస్ట్ గేలు కాదు కదా, వాళ్ళు ఏదో ఒకటి సాధిస్తారు. గెలిచిన వాళ్ళకన్నా చాలాసార్లు ఓడిన వాళ్ళు కూడా ఎక్కువ సాధించారు. గెలిపోవటం అన్నది ఈ షో వరకే, లైఫ్కి సంబంధించింది కాదు. మీరు అభిమానించారు, మీ అభిమానాన్ని ఉంచుకోండి. బట్ అంత పర్సనల్గా తీసేసుకొని ఏడ్ చేసి ఎమోషనల్ అయిపోయి అది చేయకండి. అది చాలా మీ మెంటల్ హెల్త్ని డిస్టర్బ్ చేస్తుంది, మీ ఫిజికల్ హెల్త్ని కూడా డిస్టర్బ్ చేస్తుంది. నేను ఈ మధ్య స్ట్రెస్ తీసుకొని నాకు ఈ కాఫీ ఎక్కువ అయ్యింది తెలుసా మీకు. నేను తీసుకోపోయింటే నాకు తగ్గిపోయింది ఆల్మోస్ట్. నేనేదో ఆ మెసేజ్ ఈ మెసేజ్ చదువుకుంటే నేను రియాక్ట్ అయ్యి ఇది చేసుకునేప్పటికీ నాకు ఇంకా మళ్ళీ ఇది వచ్చింది. అలా ఉంటుంది. సో స్ట్రెస్ అనేది తీసుకోబాకండి, ఎంజాయ్ చేయండి. డెమోని ఎట్లా ఎంజాయ్ చేస్తారో అట్లా ఎంజాయ్ చేయండి. గేమ్ని వదిలేండి. మీరు ఎన్ని ఓట్లు వేయగలిగితే అన్ని ఓట్లు వేయండి మీ ఫేవరెట్ కంటెస్టెంట్కి. ఈరోజు ఓట్లు వేసారా? చలో, గుడ్ నైట్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, టాప్ న్యూస్.